హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం కోసం ముందుగా ఇనుప మూకుడి తీసుకోవాలి. ఇనుప మూకుడి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే చైనీస్ వంటకాలన్నీ కూడా హై ఫ్లేమ్ మీదే మనకి టోస్ట్ చేస్తారనమాట. అందుకని ఇనుప మూకుడి అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మూకుల్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్కలు, ఇంకా కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు రెడీగా ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి, పేస్ట్ వేయకూడదు. చైనీస్ వాటిల్లోకి ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కాగిన నూనెలో వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకోవాలి. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనకి అన్నం ఏమన్నా మార్నింగ్ది ఉండిపోతే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రైడ్ రైస్కి మనం ఫ్రెష్గా వండిన అన్నం అయితే ముద్ద అయిపోయినట్టుగా అయిపోతుంది. పొడి పొడిలాడుతూ రావాలి అంటే మనకి అన్నం చల్లారిపోయిన అన్నం అయితేనే బాగా ఉంటుంది. 4-5 నిమిషాల పాటు ఇలా టాస్ చేసుకున్న తర్వాత దీనిలోకి వండిన అన్నము చల్లారిందైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చైనీస్ రెసిపీస్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా టాస్ చేసుకుంటారండి. ఒకవేళ ఇక్కడ వేడి తగులుతుంది అనుకుంటే మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి సోయా సాస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సోయా సాస్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలోకి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి మరీ ఎక్కువ అవసరం లేదండి, 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ ఇంకా మిరియాల పొడి బాగా కలిసేలాగా గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ అయిన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. Thank you for watching Foodry channel.